హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను కెనడా నుంచి షిఫ్ట్ అయిపోతున్నాము. అలానే ఇండియా వచ్చే ముందు షాపింగ్ ఏం చేశాను అని చెప్పి వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెకౌట్ చేయండి. ఈరోజైతే మాకు లాస్ట్ డే ఇన్ కెనడా. ఇంకా కాసేపట్లో ఫ్లైట్. కాసేపట్లో అంటే 5, 6 అవర్స్ టైమ్ ఉందంతే. మనం ఎంత ప్రీ ప్లాన్డ్‌గా ప్యాకింగ్ అంతా చేసినా కూడా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఎప్పుడు ఉంటనే ఉంటది. అలా నాకు కూడా ఇంకా కొంచెం పెండింగ్ థింగ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్స్ అట్లా. అంటే రెడీగా ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా బ్యాగ్స్‌లో పెట్టుకోవడమే ఉంది. పిల్లలతో ట్రావెల్ అంటే ఇంకొంచెం కాషియస్‌గా మ్యాండేటరీ థింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. మెడిసిన్స్ అవ్వనివ్వండి, ఎక్స్‌ట్రా క్లోత్స్ అవ్వనివ్వండి, వాళ్ళకి ఎంగేజింగ్ టాయ్స్ అవ్వనివ్వండి, ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనకి కొన్ని ప్లేన్స్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ప్లేన్స్‌లో అయితే ప్రొవైడ్ చెయ్యరు. నేను డిఫరెంట్ ఎయిర్‌లైన్స్ తిరిగాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. కిడ్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇంత లాంగ్ ఫ్లైట్స్ అని చెప్పి. సో, దానికి తగ్గట్టుగానే నేను ప్యాకింగ్ అది చేసుకున్నాను. ఈలోగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్రెండ్స్ వచ్చారు. నేనైతే అసలు ఏడవకూడదని ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఇంక వాళ్ళని చూసేసరికి అసల కన్నీళ్ళైతే ఆగలేదు. అసలు చాలా ఏడుపొచ్చేసింది. నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలానే ఫీలవుతూ ఉన్నాను. ఎళ్ళిపోతున్నాం అని చెప్పి. ఏడిస్తే మా ఆయన మామూలుగా ఏడిపించరు. ఎళ్ళిపోదాం అన్నావు గదా! ఎళ్ళిపోయే టైంకి ఎందుకిలా ఏడుస్తున్నావు అని చెప్పి ఫుల్ ఆట పట్టిస్తారని చెప్పి నేను చాలా కంట్రోల్డ్‌గా ఉన్నాను. కానీ ఈరోజు మాత్రం అసలు కంట్రోల్ చేయలేకపోయాను. సర్లే ఏడ్చేస్తే కొంచెం ఆ బాధంతా పోతది అని చెప్పి మనశ్శాంతిగా కాసేపు ఏడ్చేశాను. ఏడ్చేసిన తర్వాత స్టార్ట్ అవుదామని. ఎంత ప్రీ ప్లాన్డ్ ట్రిప్ అయినా కూడా మనం కొన్ని ఇయర్స్ ఒక ప్లేస్‌లో ఉండి మైగ్రేట్ అవుతున్నాము అనంటే ఇట్స్ నాట్ థట్ ఈజీ. ఎందుకంటే మనకిక్కడ ఎన్నో మెమరీస్ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుతో ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటది. నేనసలు అన్నీ ఇచ్చేస్తూ ఉన్నప్పుడైతే ఎంత ఫీల్ అయ్యానో, ఎంతో ఇష్టపడి కొన్ని ఐటెమ్స్ మనం తెచ్చుకుంటాం కదా! వాటిని ఇంకా తీసుకెళ్ళలేము, అలా అని వదిలేయలేము. అవన్నీ నేను చాలా ఫీల్ అయ్యాను. వస్తువులైతే తీసుకురాలేము కానీ, ఇక్కడున్న మెమోరీస్ అయితే మనతో పాటు తీసుకురావచ్చు కదా! నాకు ఎన్ని బెస్ట్ మెమోరీస్ ఉన్నాయంటే ఈ కెనడాలో, నాకు మ్యారేజ్ అయిన తర్వాత మేమసలు ఏ ట్రిప్‌కి వెళ్ళలేదు. ఫస్ట్ ఇక్కడ ఆన్ సైట్ ఇట్లా కెనడానే వచ్చేసాము. సో, నాకు ది బెస్ట్ మొమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకిక్కడే ఉండాలని అనిపిచ్చేది. బట్ స్టిల్ కొన్ని కావాలనుకుంటే మనం కొన్ని వదిలేసుకోవాలి కదా! అలాంటి వాటిల్లో ఇదొకటి. ఒక మంచి కోసమనే మూవ్ అవుతున్నాము. చూద్దాం ఎలా ఉంటదో. నేనైతే ఏముందిలే చిన్నప్పుడు స్కూల్స్, కాలేజ్‌కి హాస్టల్‌లో ఉండేవాళ్ళం. ఇంటికి అప్పుడప్పుడు ఎళ్ళొచ్చేవాళ్ళం. అలానే ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళామనుకుందాము. ఎళ్ళిపోతాం ఏముంది అనుకున్నాను. బట్ లగేజ్ అంతా సర్దేసి ఇట్లా కార్‌లో ఎక్కిస్తాం అనే టైంకి ఇట్స్ రియల్లీ హార్డ్. అది ఎంటైర్‌లీ డిఫరెంట్. ఇది ఎంటైర్‌లీ డిఫరెంట్. నేను అనుకున్నంత ఈజీగా అవ్వలేదు ఈ ప్యాకింగ్ అది. ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా కొన్ని ఇంకా మన కంట్రోల్‌లో ఉండవు. మనం యాక్సెప్ట్ చేయాలి. కాసేపు ఈ ఏడుపులు, ఓదార్పులు అన్నీ అయిపోయాక సెట్ అయ్యాను. సెట్ అయిన తర్వాత వీడుకోలే వేదికైనా అని పాట పాడుకుంటూ కిందకొచ్చేసా లగేజ్ ఎక్కించడానికి. మా ఫ్లైట్ ఆఫ్టర్‌నూన్ 3 పీఎంకి. అంటే మనం 3 అవర్స్ ముందే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి కదా! ఎందుకంటే ఇంత లగేజ్ చెక్ ఇన్ అది చేసి కొంచెం ఫ్రీ టైమ్ ఉంటేనే బెటర్ ఎయిర్‌పోర్ట్‌లో. లేదంటే హరీగా అయిపోతాము. ఇన్‌కేస్ లగేజ్ ఏదైనా ఎక్కువ తక్కువ అయినా తీయడము అదంతా ఓ పెద్ద తలకాయ నొప్పి. సో, 12కంతా ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. మేమున్న దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్ లైక్ 1 అవర్. కొంచెం ట్రాఫిక్ అది ఉంటే ఒక 10 మినిట్స్ అట్లా ఎక్స్‌ట్రా అవ్వచ్చు. సో, మేము 10:30కి బుక్ చేసుకున్నామనమాట క్యాబ్. టైమ్ అంటే టైము ఎగ్జాక్ట్ 10:30కొచ్చేసారు. మేము పైనుంచి లగేజ్ అంతా కిందకి తీసుకొచ్చి 2 క్యాబ్స్ బుక్ చేసామనమాట. ఎక్కువ లగేజ్ ఉందని చెప్పి. అన్నింట్లో లగేజ్ సర్ది అంతా అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 25-30 మినిట్స్ అయింది. మేము 11:00 అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. 1 అవర్‌లోనే వచ్చేసాం ఎయిర్‌పోర్ట్‌కి. ఇక్కడ మనకి లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రాలీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో ఉంటాయి. సో, ఒక 3 ట్రాలీస్ తీసుకున్నాము. బ్యాగ్స్ అన్నీ ఇట్లా సెట్ చేసాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఎయిర్‌పోర్ట్‌కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో, లగేజ్ మేము తీసుకెళ్తుంటే భవి వచ్చి నేను తీసుకెళ్తానని వాడు తీసుకున్నాడు. సో, వృందాని మా ఫ్రెండ్‌కి ఇచ్చేసాము. ఇంకా చెక్ ఇన్ అది ఎలానో చేయనివ్వదు. కొంచెం ఎయిర్‌పోర్ట్‌లో అటు ఇటు తిరుక్కుంటూ ఉంటారు. ఈలోగా మేము బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేద్దాం అని చెప్పి ఇక తనకిచ్చేసాము. భవి అయితే చాలా బాగా హెల్ప్ చేసాడు నాకు. నాన్న నీకు వెయిట్ ఎక్కువ అనిపిస్తే చెప్పు నేను తీసుకొస్తానన్నా కూడా, లేదు మమ్మీ ఐ కెన్ ఈజీలీ డూ ఇట్.
వెరీ మచ్ స్ట్రాంగ్. ఐయామ్ డూయింగ్ తైక్వాండోనో అని చెప్పని నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము మా ఫ్లైట్ డీటెయిల్స్ అవి చెక్ చేసుకొని ఈ లగేజ్ చెక్ ఇన్ చేయడానికని వచ్చాము. ఇక్కడ వ్యాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ మనమే పర్సనల్‌గా చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎందుకో నాది టికెట్స్ స్కాన్ అవ్వలేదనమాట. సర్లే ఎందుకు మనకి హెడేక్ అంతా వాళ్ళ దగ్గరికెళ్లి చేయించేసుకుందాం అని చెప్పి ఇంకా లైన్‌లో వచ్చేసాం మేము. ఈసారయితే మేము క్యాథీ పసిఫిక్ బుక్ చేసుకున్నాము. 2 కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట. ఒకటి వ్యాంకోవర్ నుంచి హాంకాంగ్, చైనా వరకు. ఇంకొకటి హాంకాంగ్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్. ఈ చెక్ ఇన్ బ్యాగ్స్ ప్యాక్ చేసేటప్పుడే మనం చాలా కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. మనకి అలౌ చేసిన వెయిట్ కంటే ఒక హాఫ్ కేజీ తక్కువ పెట్టుకుంటేనే మనకి ఈ చెక్ ఇన్ అంతా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్‌లైన్స్. అన్ని ఎయిర్‌లైన్స్ ఒకేలాగా ఉండవు. నాకు వెస్ట్ జెట్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ కెనడా అండ్ ఈ క్యాథీ పసిఫిక్ ఇవన్నీ బానే అనిపించాయి. కానీ ఎయిర్ ఇండియా అయితే మాత్రం వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. నేను ఫస్ట్ టైమ్ 2021లో ట్రావెల్ అయినప్పుడు ఒక హాఫ్ కేజీనో, కేజీనో ఎక్కువైందని చెప్పి అసలు అలౌ చేయలేదనమాట. ఎంతసేపు ఉంచిందో. సరే పోనీ తీసేద్దాము అనంటే తీయడానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరికైనా ఇచ్చేద్దామా అంటే మేము ఆల్రెడీ చాలా లోపలికొచ్చేసాము. మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌కి డ్రాప్ చేసి వచ్చినోళ్ళు ఎవరి దగ్గరలో లేరు. సరే అక్కడ డస్ట్‌బిన్‌లో వేసేద్దాం అనంటే డస్ట్‌బిన్‌లో వేయడానికి కూడా అలౌ చేయలేదు. ఇదే వర్స్ట్ అనుకుంటే బ్యాక్ ప్యాక్ వెయిట్ కూడా చెక్ చేసింది. నా జీవితంలో ఏ ఎయిర్‌లైన్స్‌లో కూడా బ్యాక్ ప్యాక్ వెయిట్ చెక్ చేయడం చూడలేదు. ఇది కూడా 4 కేజెస్ ఎంతో ఉంది. యూ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ దిస్ మచ్ వెయిట్ అని చెప్పి మొత్తం అంతా తీసి 3 కేజెస్ ఎక్స్‌ట్రా ఉంది మీ లగేజ్‌లో. ఈ 3 కేజెస్‌కి మీరు ఎక్స్‌ట్రా మనీ పే చేసి తీసుకెళ్ళండి అని అంది. మాకు అవసరం లేదు వదిలేస్తామన్నా కూడా అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఈ 3 కేజీలకి ఎంత $200 ఎంతో పే చేయమంది. ఏంటి పప్పులు, ఉప్పులు కొనడానికి ఒక 500 కూడా అవ్వలేదు. ఇప్పుడు 12,000 పెట్టి తీసుకెళ్ళాలా అని నేను. ఇంకా ఆవిడకి మాకు చాలా సేపు డిస్కషన్ అది అయిన తర్వాత వేరే సెక్యూరిటీ గార్డ్ చేత మొత్తానికి అది బయటికి తీసుకెళ్ళి అక్కడ పడేసాము. లాస్ట్ ఇంకా మాకు అనౌన్స్‌మెంట్ గూడా వచ్చిసింది. ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోద్ది. లాస్ట్ బోర్డింగ్ అని. ఇంక జస్ట్ మేము ఇలా ఎక్కి ఇలా కూర్చున్నాం. ఫ్లైట్ ఇలా స్టార్ట్ అయిందనమాట. అంత వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అయింది. అంత జరిగిన తర్వాత ఇంకెప్పుడైనా లగేజ్ ఎక్కువ పెట్టడానికి మనం ధైర్యం చేస్తామా? చెయ్యం కదా! నేనైతే అసలు ఈసారి లగేజ్ ప్యాక్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ వెయిట్ చెక్ చేస్తానే ఉన్నాను. కానీ మనం ఎంత చెక్ చేసినా మనం ఇంట్లో చెక్ చేసిన వెయిట్‌కి, ఇక్కడ చెక్ చేసిన వెయిట్‌కి మాక్సిమం టైమ్స్ ఒక 200 గ్రామ్స్ అట్లా డిఫరెన్స్ ఉంటనే ఉంటది. అన్ని బ్యాగ్స్ 23 కేజెస్ లోపలే ఉన్నాయి. ఒక బ్యాగ్ 22 ఉంది. ఆహ్, ఒక 2 బ్యాగ్స్ 23.9 అండ్ 24 కేజెస్ వరకు ఒక బ్యాగ్ అయితే ఉంది. కానీ ఇక్కడైతే అసలేమీ చెప్పలేదు. అలౌ చేసేసారు. సో, లక్కీ అనుకున్నాము. మొత్తం అన్ని బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసాం. క్యాబిన్ బ్యాగ్స్ కూడా మళ్ళీ పిల్లలతో లాక్కెళ్ళడము, మళ్ళీ మధ్యలో ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సిందుంది కదా! ఎందుకులే అని క్యాబిన్ బ్యాగ్స్ కూడా మేము చెక్ ఇన్ బ్యాగ్స్‌తో పాటే వేసేసాము. ఓన్లీ 2 బ్యాక్ ప్యాక్స్ మాత్రమే తీసుకెళ్ళాము. ల్యాప్‌టాప్స్ అండ్ పిల్లలకి కొన్ని బుక్స్, స్నాక్స్ ఎంగేజ్ చేయడానికి కొన్ని థింగ్స్ అవి ఉన్నాయి. దాంతో పాటు హ్యాండ్ బ్యాగ్ ఒకటి. అంతే ఇంక వేరే అడిషనల్‌గా ఏం పెట్టుకోలేదు. మన దగ్గర ఎంత ఎక్కువ లగేజ్ ఉంటే మనకు అంత ఎక్కువ పని ఉన్నట్టుంటది. సో, ఈ బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత హమ్మయ్య! అని ఊపిరి పీల్చేసుకున్నాము. చెక్ ఇన్ అయిపోయింది అనంటే సగం జర్నీ అయిపోయిన ఫీలింగ్‌లో ఉంటాను నేను. లగేజ్ అంతా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకి మన డీటెయిల్స్‌తో పాటు ఒక స్లిప్ ఇస్తారనమాట బ్యాగ్స్. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా లగేజ్ మిస్ అయితే మనం కంప్లెయింట్ రైజ్ చేస్తాం కదా! సో, అలా కంప్లెయింట్ రైజ్ చేయడానికి ఈ స్లిప్ హెల్ప్ అవుతది. అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫ్లైట్ డీటెయిల్స్, బ్యాగ్ కలర్ అన్నిటితో పాటు మనకి ఆ స్లిప్ అయితే ఇస్తారు. సమ్‌టైమ్స్ మనకి ఇవ్వకపోయినా కూడా మనమే అడిగి తీసుకుంటే బెటరు. చెప్పలేం కదా! ఎప్పుడెలా ఉంటదో. మాకు అట్లా ఒకసారి అయింది లగేజ్ మిస్ అయ్యి. సో, మల్టిపుల్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసుకొని ఇదంతా హెడేక్ ఉంటది. సో, మన దగ్గర ఈ స్లిప్ ఉంటే మనం ఈజీగా కంప్లెయింట్ రైజ్ చేసుకోవచ్చు. వితిన్ 2 డేస్‌లోనే మన బ్యాగ్ వచ్చేస్తది మన దగ్గరికి. మాకు ఈ చెక్ ఇన్ అది కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ పైనే పట్టింది. ఫ్లైట్ 3కి కాబట్టి ఇంకొక 1 అవర్ అలా ఉండొచ్చు. సో, ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు అలా తిరిగి కొంచెం ఫుడ్ అది తీసుకొని ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్లోర్ చేసి తర్వాత ఫ్లైట్ ఎక్కేసాము. మాకు ఫస్ట్ ఫ్లైట్‌లో సీట్స్ నలుగురికి ఒకటే దగ్గర రాలేదు. ముగ్గురికి ఒకటే దగ్గరొచ్చింది. ఒక సీట్ సెపరేట్ వచ్చింది. అండ్ ఆ సెపరేట్ వచ్చిన సీట్ నాదే అనమాట. నా పక్కన ఒక ఎంప్టీ సీట్. దాని తర్వాత ఒక ముసలావిడుంది. సో, మాకొక సీట్ ఎక్స్‌ట్రా అనమాట. పిల్లలు పడుకోవడానికి అది ఇబ్బంది లేకుండా కొంచెం ట్రావెల్ బానే అయింది. ఫ్లైట్ జర్నీస్ చేసేటప్పుడు పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నాజల్ డ్రాప్స్ క్యారీ చేస్తే మంచిది. కొంతమందికి హైట్స్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ హ్యూమిడిటీ చేంజెస్ వల్ల, టెంపరేచర్ చేంజెస్ వల్ల
నోస్ ఫుల్ డ్రై అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా కామన్‌గా జరుగుతదంట. కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే కొంచెం భయపడతారు కదా! బ్లడ్ ఒస్తుంది ఏంటి అని చెప్పి. నాకిది ఎక్స్‌పీరియన్స్ అయింది. కానీ అప్పుడు ఫ్లైట్‌లో ఉన్నప్పుడు అవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో అయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం కాదు, ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు. కానీ అప్పుడు నాకు ఫ్లైట్ జర్నీ వల్ల ఇలా అవుతదని తెలీదు. ఇంకొకసారి కూడా అట్లా అయింది. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాననమాట ప్యాటర్న్. ఏంటి ఫ్లైట్ ఎక్కినప్పుడే అవుతుంది ఇంకా మిగతా టైంలో అవ్వట్లేదని. అప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఇట్లా టెంపరేచర్ చేంజెస్ వల్ల నోస్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇది క్వైట్ కామన్. మీరు నాజల్ డ్రాప్స్ యూజ్ చేయండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందని సజెస్ట్ చేశారు. ఐడియా ఉంటే ఓకే. ఇలా జరుగుతది అనన్నప్పుడు మనకి హమ్మయ్య! అని ధైర్యంగా ఉంటది. తెలియలేదు అనంటే పానిక్ అయిపోతాం కదా! ఫస్ట్ టైమ్ నాకు అట్లానే అయింది. మీలో ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. మాకైతే ఫస్ట్ హాంకాంగ్ వచ్చే వరకు పిల్లలేమి ఇబ్బంది పెట్టలేదు. వృందాకే కొంచెం ఫీవర్. సో, మెడిసిన్ తప్పకుండా క్యారీ చేయండి చిన్నపిల్లలు ఉండేటప్పుడు. ఏ టైంలో ఎలా ఉంటదో తెలీదు. మెయిన్ టైల్‌నాల్ అదే మనకి పారాసిటమాల్, లెవోసిట్రిజిన్ కోల్డ్ అట్లా బేసిక్ మెడిసిన్స్ ఉంటే మనకి జర్నీ కొంచెం పీస్‌ఫుల్‌గా అవుతది. వాళ్ళకి టైమ్ టు టైమ్ ఫుడ్ పెట్టి ఏదో కొంచెం డ్రాయింగ్ అట్లా ఇచ్చి ఎంగేజ్ చేశామంటే బానే కోఆపరేటివ్‌గానే ఉంటారు. తర్వాత మేము హాంకాంగ్‌లో కూడా ఫ్లైట్ చేంజ్ అయిపోయాం. 5 అవర్స్‌లో ఇంకా ఇండియా వచ్చేసాము. ఫ్లైట్ ఇలా హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వంగానే ఇండియా వచ్చేసాము అని హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎయిర్‌పోర్ట్ నుంచి మా ఇంటికి ఆల్‌మోస్ట్ లైక్ 1 అవర్ పైనే పట్టింది. ఎర్లీ మార్నింగ్ 1కి దిగామనమాట ఫ్లైట్. మేము లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి 3:30 అయిపోయింది. మేమొచ్చేసరికి ఇల్లెలా ఉందో ఏంటో 2 ఇయర్స్ నుంచి వాడట్లేదు కదా! క్లీన్ చేయించమని చెప్పాము. కానీ మా ఫ్రెండ్ క్లీన్ చేయించినా కూడా అంత నీట్‌గా ఏం లేదు. భూత్ బంగ్లాలాగా అనిపిస్తుంది. వదిలేసాం కదా ఇంటిని అని పెయింట్లు కూడా ఏయించేసాడు. ఇల్లయితే కొత్తగా నీట్‌గా చేసేసాడు. గ్యాస్ కనెక్షన్ కూడా పెట్టించాడనమాట. "వదిన ఫ్రెష్ అవ్వండి. నేను టీ పెట్టిస్తానని" చెప్పి టీ చేసుకొచ్చాడు. ఇంకా టీ తాగితే హమ్మయ్య! అనిపిచ్చింది. అసలు ఏదన్నా మన ఇంటికొచ్చేసామనంటే ఆ ఫీలే వేరు కదా! నేను కూడా అసలు అంతే హ్యాపీగా ఫీలయ్యాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.